రోజు మనము 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి 6th లెసన్ నుండి 12th లెసన్ వరకు క్విక్ రివిజన్ చేసుకుందాము. ఆల్రెడీ మనము ఫస్ట్ లెసన్ నుండి 5th లెసన్ వరకు క్విక్ రివిజన్ చేసుకున్నాము. ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. రైట్. ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా ముఖముంచి నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు ఉండే దిక్కుని మనం ఉత్తరం దిక్కు అంటాము. అదేవిధంగా ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా ముఖముంచి నిలబడినప్పుడు కుడి చేతి వైపు ఉండే దిక్కుని మనము దక్షిణం దిక్కు అంటాము. సరిహద్దులు ఒక ప్రాంతము, స్థలము, కట్టడం యొక్క ఉనికిని లేదా అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఎల్లలు లేదా సరిహద్దులు ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఆయా దిక్కుల్లో ఏమున్నాయో చెప్తాయి. మనకు సౌత్ అండ్ వెస్ట్ మధ్య ఉండే మూల ఏది అంటే నైరుతి. అదేవిధంగా ఈస్ట్ సౌత్ల మధ్య ఉండే మూల ఏది అంటే ఆగ్నేయము. అదేవిధంగా నార్త్ ఈస్ట్ల మధ్య ఉండే మూల ఈశాన్యము. మరి వెస్ట్ మరియు నార్త్ల మధ్య ఉండే మూల వాయువ్యము. పెద్ద పెద్ద ప్రాంతాలను, దిక్కులను చిన్న సూక్ష్మ కొలతలతో కాగితంపై గీస్తే దాన్ని మనం పటం అంటాము. కాగితంపై పటం గీసినప్పుడు కాగితం పైభాగాన ఉత్తరం దిక్కు ఉండేలా చూసుకోవాలి. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. లక్షట్పేట మండలంలోని గ్రామాల సంఖ్య 21. మీకు పేజీ నెంబర్ 134లో టెక్స్ట్ బుక్లో మ్యాప్ ఉంటుంది. దాంట్లో గ్రామాలను మీరు కౌంట్ చేసుకోండి. 21 ఉంటాయి. రంగాపేట గ్రామానికి గల సరిహద్దులు. రంగాపేట గ్రామానికి ఉత్తరానేమో చెల్లంపేట ఉంటే దక్షిణానేమో జెండా వెంకటాపూర్ ఉంటుంది. తూర్పున బాలరావుపేట ఉంటే పశ్చిమానేమో చందారం అనే గ్రామం ఉంది. ఉట్కూరు గ్రామానికి లక్షట్పేట మండలం ఏ దిక్కున ఉంది అంటే దక్షిణం దిక్కున ఉంది. తిమ్మాపూర్ గ్రామానికి దక్షిణంగా ఉన్న గ్రామం పేరు ఏంటంటే లింగాపూర్. తిమ్మాపూర్ గ్రామానికి ఉత్తరంగా ఉన్న గ్రామం ఏది అంటే జెండా వెంకటాపూర్. గోదావరి నది లక్షట్పేట మండలానికి ఏ దిక్కున ఉంది అంటే దక్షిణం దిక్కున ఉంది. గోదావరి నది లక్షట్పేట మండలంలోని ఏ ఏ గ్రామాల గుండా ప్రవహిస్తుంది అంటే మోదెల, లక్షట్పేట, ఇటిక్యాల, పోతపల్లి, గుల్లకోట, ఇంకోటి మిట్టపల్లి ఈ గ్రామాల గుండా ప్రవహిస్తుంది. జెండా వెంకటాపూర్ గ్రామం తిమ్మాపూర్ గ్రామానికి ఏ వైపున ఉన్నదంటే ఉత్తరంగా ఉన్నది. లక్షట్పేట మండలానికి గల సరిహద్దులు మనకు పేజీ నెంబర్ 134లో ఉంటాయి. ఇవి కూడా అక్కడ కూడా మ్యాప్ ఉంటుంది లక్షట్పేట మండలానికి సంబంధించి దాని యొక్క సరిహద్దులు. లక్షట్పేట మండలానికి ఉత్తరానేమో కాశీపేట ఉంటుంది, దక్షిణాన గోదావరి నది ఉంటుంది. లక్షట్పేట మండలానికి తూర్పున మంచిర్యాల ఉంటే పడమరాన దండపల్లి మండల్ ఉన్నది. నల్గొండ జిల్లా సరిహద్దులు ఇది మనకు పేజీ నెంబర్ 136లో మ్యాప్ ఉంటుంది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. ఈశాన్యం మరియు తూర్పున ఏమో సూర్యాపేట జిల్లా ఉంది. ఆగ్నేయం మరియు దక్షిణాల మధ్య గుంటూరు జిల్లా ఉంది. నైరుతి మరియు పశ్చిమాల మధ్య నాగర్ కర్నూలు జిల్లా ఉంది. పశ్చిమాన మరియు వాయువ్యాన రంగారెడ్డి జిల్లా ఉంది. చిట్యాల మండలం యొక్క సరిహద్దులను చూడండి. చిట్యాల మండలానికి ఏమో ఉత్తరానేమో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంటే దక్షిణాన మునుగోడు జిల్లా ఉంది. తూర్పునేమో నార్కట్పల్లి ఉంటే పశ్చిమానేమో యాదాద్రి భువనగిరి జిల్లానే ఉంది. నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్ ఏ దిక్కున ఉన్నదంటే ఆగ్నేయం దిక్కున ఉంది. నల్గొండ జిల్లాలోని మండలాల పేర్లు ఉన్నాయి, ఒకసారి మీరు చదువుకోండి టెక్స్ట్ బుక్లో. నేను మళ్ళీ ఈ పీడిఎఫ్ పెడతాను గ్రూప్లో, టెన్షన్ పడకండి. ఈ పీడిఎఫ్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 29వ రాష్ట్రంగా. తెలంగాణ జిల్లాలో సంఖ్య 33. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరానేమో మహారాష్ట్ర ఉంది, ఈశాన్యానేమో ఛత్తీస్గఢ్ ఉంది. అదేవిధంగా తూర్పు దక్షిణాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది. పడమర మరియు నైరుతిన కర్ణాటక ఉంది. మరి వాయువ్యాన కూడా మహారాష్ట్రనే ఉంది. మనకు మహారాష్ట్ర ఉత్తరాన కూడా ఉంది, వాయువ్యాన కూడా మహారాష్ట్రనే ఉంది మన తెలంగాణకు. మన రాష్ట్రంలో గోదావరి నది ప్రవహించే జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం మొత్తం 8 జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్ నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, టెన్షన్ పడకండి. క్విక్ రివిజన్ అన్ని ఫాస్ట్గా చదువుతున్నాను. గోదావరి నది ఏ జిల్లాలను వేరు చేస్తున్నది? నిర్మల్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి. ఇవన్నీ 4th క్లాస్లోనే ఉన్నాయి చిన్న. మీకు అక్కడ క్వశ్చన్ మార్కులో ఉంటాయి, అవి వాటిని మేము చూసి రాయడం జరిగింది. మహారాష్ట్రకు సరిహద్దు గల జిల్లాలు ఏంటి అంటే మన ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మీకు నోట్స్ క్విక్ రివిజన్ ఇలా ఎవరు అందియ్యారు నాకు తెలిసినంత వరకు ఇంత క్లియర్గా. అందరు పైన దాంట్లో ఉన్నాయి రాస్తారు.
కాబట్టి నేను మీకు ఈ పీడిఎఫ్ అందించే ప్రయత్నం చేస్తా, మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఛత్తీస్గఢ్ సరిహద్దు గల జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెము, జయశంకర్ భూపాలపల్లి, ములుగు. మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకు. నేను మీకు ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాము. కర్ణాటక సరిహద్దు గల జిల్లాలు జోగులాంబ గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గల జిల్లాలు ఏవి అంటే గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెము. హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు మేడ్చల్ మరియు రంగారెడ్డి. మహబూబ్ నగర్ వికారాబాద్కి ఏ దిక్కున ఉంది అంటే దక్షిణం దిక్కున ఉంది. ఖమ్మం సూర్యాపేటకు నైరుతీన ఉంది. మంచిర్యాలకి పెద్దపల్లి దక్షిణాన ఉంది. హైదరాబాద్కి యాదాద్రి తూర్పున ఉంది. వీధి లైట్ల ఏర్పాటు గ్రామ కార్యదర్శి చేస్తారు. జనన మరణాల నమోదు కూడా పంచాయతీ కార్యదర్శి చేస్తారు. ఇంటి పన్నుల వసూలు చేసేది కూడా గ్రామ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శిలే చేస్తారు. జేపీఎస్లు అంటాం వాటిని మనం. భూమి వివరాల నిర్వహణ గ్రామ రెవెన్యూ అధికారి. ప్రస్తుతానికి ఈ వ్యవస్థనే లేదు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగరు, కానీ మన బుక్లో ఇదే ఉంది కాబట్టి ఇదే రాయడం జరిగింది. ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. మండల పరిషత్ కార్యాలయం పనులకు బాధ్యత వహించేది పంచాయతీ కార్యదర్శి. నల్ల బిల్లులు వసూలు చేసేది కూడా పంచాయతీ కార్యదర్శి. మురికి కాలువల శుభ్రతను చూసుకునేది కూడా పంచాయతీ కార్యదర్శులు. ప్రతి ఏటా సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను మనం తెలంగాణలో పాహని అంటాము, ఆంధ్రప్రదేశ్లో అడంగల్ అంటాము. టీకాలు మందులు వేయడం అనే చేసేది ఏఎన్ఎం. ఇది ఒకటి చూడండి, ఇది అసలు అవసరం లేదు బట్ ఒకసారి చెప్తున్నాను మీకు అవగాహన కోసమని. పంటల వివరాలు నమోదు చేసే బాధ్యత వహించేది ఎవరు అంటే ఫస్ట్ అయితే విఆర్ఓలు చేసేవారు. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ లేదు. ప్రస్తుతం అయితే మన గ్రౌండ్ లెవెల్లో అయితే ఏఈఓలే ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగరు, బుక్లో లేదు కూడా. కాబట్టి వాటిని కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి, గ్రామంలో సౌకర్యాలను కల్పించడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో పాఠశాల, పశు వైద్యశాల, పోస్ట్ ఆఫీసు, అంగన్వాడీ కేంద్రం వంటి ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఉంటాయి. ఆహార భద్రత కార్డును మంజూరు చేసే అధికారి ఎవరు అంటే జిల్లా సరఫరాల అధికారి, మనం ఇంగ్లీష్లో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అంటాం. రేషన్ కార్డు కొరకు ఎవరికి దరఖాస్తు చేయాలంటే మనం తహసీల్దార్కి చేయాలి, ఎంఆర్ఓకి. ఐరిస్ కెమెరాను మీ మిజోయ్ కనుగొన్నాడు. ఐరిస్ అనగా కనుగుడ్లపై ఉన్న వలయాకార భాగం. చౌకదారుల దుకాణం ద్వారా సరుకులు సక్రమంగా అందకుంటే మనం ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయాలి. తహసీల్దార్ కార్యాలయం యొక్క విధులు చూద్దాం ఒకసారి. గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడము, కులం, ఆదాయం, నివాస పత్రాలను ఇవ్వడము, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడము, వెట్టి చాకిరీ నుండి ప్రజలను విముక్తి చేయడం, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేసి భూ వివాదాలను పరిష్కరించడం, మరి అదేవిధంగా రైతులకు పట్టా పాస్బుక్లు కూడా మంజూరు చేస్తారు వీరు. ఇక మండల పరిషత్ కార్యాలయం విధులు అంటే ఎంపీడీఓ యొక్క విధులు: ప్రాథమిక విద్యను అందించడము, వ్యవసాయం, పశుపోషణ అభివృద్ధి చేయడము, రోడ్ల నిర్మాణం, వాటి మరమ్మతులు, సాగునీటి సరఫరా, ఆరోగ్యం, శిశు సంక్షేమం కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవన్నీ చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు: రోగులను ప్రతిదినం పరీక్షించడము, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడము, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చేయడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేయడం. మండల వనరుల కేంద్రం విధులు: పాఠశాలను పర్యవేక్షించడం, మండలంలో 100% బడియేడు పిల్లలను బడిలో నమోదు చేయడము, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడము, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం అనేది ఎంఆర్సీ యొక్క విధులు. మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షణ కోసం మండల పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయి, ఎంపీపీ ఆధ్వర్యంలో. మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం అనేది 3 నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మండల పరిషత్ సర్వసభ సమావేశానికి వచ్చు సభ్యులు ఎవరు అంటే మండల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, కోఆపరేటివ్ సభ్యులు, అధికారులు వస్తారు. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే మనం చేయవలసింది వెంటనే 108కి. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు ఎంత రుసుము చేయాలంటే ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. గ్రామ స్థాయిలో సమాచారం కోసం సమాచారం హక్కు చట్టం ఏర్పాటు సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 12 అక్టోబర్ 2005 నుండి అమల్లోకి వచ్చింది. వీరు సమాచారం పొందుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఎవరు అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్నవారు సమాచారం పొందుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజులకు సంబంధిత అధికారి సమాచారం అందించాలంటే 30 రోజులలో అందిస్తాడు. జీవించే హక్కు లేదా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినదైతే ఎన్ని గంటల్లో ఇవ్వాలంటే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. సమాచార కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటే కేంద్ర రాష్ట్ర స్థాయిలలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారము ప్రజా సమాచార అధికారులను సమాచారం అడిగే హక్కు మనకు ఉంటుంది. ఇది పేజీ నెంబర్ మీకు 28లో మీకు ఉంటుంది. మీకు బైలింగ్వల్ మెథడ్ బుక్లు ఉంటాయి కదా, సో ఇది పార్ట్ 2లో ఉంటుంది. మీకు పేజ్ నెంబర్ 28లో ఉంది చూడండి. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4(4) ప్రకారము మనం ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అనేది ఇవ్వడం జరుగుతుంది. భాషను సూచిస్తుంది ఈ సెక్షన్ 4(4). సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(j) అనేది ధృవీకరించి ఇవ్వడం జరుగుతుంది. మట్టి మిద్దెలు, గోడలు మట్టితో కడతారు. ఇసుక, సున్నాని గానుగలో వేసి బాగా తిప్పగా వచ్చిన మిశ్రమాన్ని ఉపయోగించి గోడలు కడతారు. ఈ మట్టి మిద్దెలకు సంబంధించి మట్టి ఇల్లులు నీటితో కలిపి ముద్దగా చేసి మట్టి ముద్దలనే పేర్చుతూ గోడ కడతారు. 4 గోడలు 6 అడుగుల ఎత్తు లేచిన తర్వాత నల్ల మధ్య దూలాలపైన వెదురు గడలను పరిచి తాటి ఆకుల కప్పు వేస్తారు. డాబాలు, కాల్చిన ఇటుకలు, సున్నంతో చాలా డాబాలు కడతారు. గోడలకు ఇసుక, సున్నం మిశ్రమంతో ప్లాస్టరింగ్ చేస్తారు. టేకు, మద్దికర్ర, వెగిస దూలాలు పేర్చి బెంగళూరు పెంకుతోటి కప్పు వేస్తారు. నేలపైన తాండూరు లేదా షాబాద్ బండలను వేస్తారు. ఇది ఏంటంటే డాబా ఇల్లు. డూప్లెక్స్ ఇల్లు సిమెంటు, కాంక్రీట్తో బెడ్ వేసి ఇనుప ఊచలలో కాంక్రీట్ వేసి పిల్లర్లు పోస్తారు. సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టి స్లాబ్ వేసేందుకు లిఫ్ట్ లేదా వైబ్రేటర్ వాడతారు. గోడలకు మొదట సిమెంట్తో ప్లాస్టరింగ్ చేసి తర్వాత వాల్కేర్ పెట్టి మరింత నునుగు చేస్తారు. గదులు చల్లగా ఉండడానికి పైకప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేస్తారు. నేలపై రాజస్థాన్ నుండి తెప్పించిన చల్వరాతి బండలు, వంటగదిలో బాత్రూంలలో సిరామిక్ టైల్స్ అనేటివి వేస్తారు. సిరామిక్ టైల్స్. ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టిలో మడులను చేసి కూరగాయలను, పూల మొక్కలను పెంచేలా ఏర్పాటు చేస్తే దాన్ని మనము రూఫ్ గార్డెన్ అంటాం. ఇటుకలు తయారు చేయడంలో దశలు. బంకమట్టిని సేకరించాలి. బంకమట్టిని బూడిదతో కలపాలి. 3వది దీనిని నీటితో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేస్తాం. 4వది మట్టి ముద్దలను ఇటుక ఆకారం వచ్చే అచ్చులో వేసి తీయడం. పచ్చి ఇటుకలను 2 రోజుల పాటు ఎండబెట్టాలి. 6వది ఎండిన ఇటుకలను బట్టిలో పేర్చి కట్టెలు, వరి పొట్టుతో కాలుస్తాం. ఇటుక బట్టి 30 రోజుల వరకు కాలుతుంది. 7వది ఇటుకలు ఎర్రగా కాలగానే వారం రోజుల పాటు చల్లార్చిన తర్వాత ఇండ్లు కట్టేవారికి అమ్మేస్తారు. నేలపైన పరిచే బండలు మన రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో లభిస్తున్నాయంటే ఖమ్మం, తాండూరు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే ఇండ్లు ఏవి అంటే చెక్కతో నిర్మించిన ఇల్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వెదురు బొంగులను పేర్చి గోడలాగా ఉపయోగిస్తారు వాటిని. వీటికి ఆవు పేడను కలిపిన బంకమట్టిని పూస్తారు. ఇంట్లో పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. కింది భాగంలో స్లీట్ను నిర్మిస్తారు. స్లీట్ అనగా వర్షపు నీరు వెళ్ళే మార్గంను మనం స్లీట్ అంటాము. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిటిష్ వారు ఇళ్ల నిర్మాణం 1826లో ప్రారంభించారు. డోంగా అనగా పడవ ఇల్లు. ఇది శ్రీనగర్ దాల్ సరస్సుపై యాత్రికులు విహరించే ఇల్లుని మనము డోంగా అంటాం, పడవ ఇల్లు అంటాం వాటిని. రంగుబండలు ఎక్కువగా మనకు తాండూరు ప్రాంతంలో లభిస్తాయి. తాండూరు ప్రాంతంలో ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మిస్తారు. ఇక్కడ తాండూరులో. నట్ట అనగా ఎలికపాములు. కడుపులో నట్టలు ఉంటే వచ్చే వ్యాధి రక్తహీనత. కడుపులోని నూలి పురుగుల నివారణకు డివార్మింగ్ మాత్రలు సంవత్సరానికి 2 సార్లు వేసుకోవాలి. కలుషితమైన నీరు త్రాగడం వల్ల కలరా, టైఫాయిడ్, నట్టలు వంటి జబ్బులు వస్తాయి. జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన పారిశుద్ధ్య విప్లవము మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతూల్ జిల్లా చిచౌలి గ్రామంలో ప్రారంభమైంది. పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలు ఎవరు అంటే అనితాబాయి. సులభ్ శానిటేషన్ అవార్డు క్రింద ఎంత నగదును బహుమతిగా అందజేస్తారంటే 5 లక్షల రూపాయలు. అనితాబాయికి సులభ్ శానిటేషన్ అవార్డును అప్పటి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయిన జయరాం రమేష్ చేతుల మీదుగా తీసుకున్నది. 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇళ్లలో
మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి లభించే అవార్డే నిర్మల్ పురస్కార్ అవార్డు. నిర్మల్ పురస్కార్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. చండీగఢ్ రాష్ట్రంలో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్గా నిర్మించాడు. పర్యావరణ పరిరక్షణకై చెత్తను తగ్గించడానికి ప్రతి ఒక్కరు పాటించాల్సిన 3 సూత్రాలు: రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. తగ్గించడం, తిరిగి వాడడం, రీసైక్లింగ్ చేయడం. నాగుల కుంటను చెరువుగా నిర్మించిన ఇంజనీర్ ఎవరు అంటే అబ్దుల్ బారీ. చెరువులో నీరు ఎక్కువైనప్పుడు ఆ నీరు పోవుటకు ఏర్పరిచిన దాన్ని మనం అలుగు అంటాము. కాకతీయుల నిజాం రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించారు. రామప్ప చెరువు మనకు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉంది. రామప్ప దేవాలయం దగ్గర ఈ చెరువు ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు. ఈ చెరువును 13వ శతాబ్దంలో నిర్మించారు కాకతీయులు రామప్ప చెరువును. ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ చెరువు పక్కన ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. పానగల్లు చెరువు. ఈ చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. ఈ చెరువును ఉదయ సముద్రం అంటాం. పానగల్లు చెరువు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పానగల్లు చెరువును కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించాడు. పానగల్లు చెరువు దగ్గరే ప్రసిద్ధ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. హుస్సేన్ సాగర్ హైదరాబాద్లో ఉంది. మన రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటిది. దీన్ని 1562లో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు. దీన్ని హుస్సేన్ సాగర్ని మనకు హజరత్ హుస్సేన్ షావాలి అనే కుతుబ్ షాహీ వంశస్థుడు నిర్మించడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న హుస్సేన్ సాగర్ కట్టను పెద్ద రోడ్డుగా 1946లో మార్చారు. ఇప్పుడు దాన్ని మనం పెద్ద రోడ్డునే ట్యాంక్ బండ్ అని అంటున్నాం. హుస్సేన్ సాగర్ విస్తీర్ణము 5.7 చదరపు కిలోమీటర్లు. హుస్సేన్ సాగర్ లోతు 32 అడుగులు. ఈ హుస్సేన్ సాగర్ గుర్రపు డెక్కల ఆకులతో నిండిపోయింది. ఉస్మాన్ సాగర్కి మరో పేరు గండిపేట చెరువు. ఇది మంచినీటి చెరువు. దీన్ని మూసీ నది ఉపనది పైన నిర్మించారు. హైదరాబాద్ నగరవాసుల తాగునీటి అవసరాలు తీరుస్తున్న చెరువు ఏదంటే గండిపేట చెరువు. సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటాం ఉదయపూర్లోని అన్ని సరస్సులలో ప్రముఖమైనది పిచోలా సరస్సు. ఈ పిచోలా సరస్సును 1362లో బంజారాల ద్వారా నిర్మించబడింది. ఈ పిచోలా సరస్సును మహారాజా ఉదయ్ సింగ్ అనేవారు అభివృద్ధి పరిచారు. ఉదయపూర్లో సరస్సుల ఒడ్డున నిర్మించిన రాజభవనాలు ముఖ్యమైనవి ఏవి అంటే జగ్నివాస్ అండ్ సిటీ ప్యాలెస్. ఉదయపూర్ సరస్సుల నగరం ఎక్కడ ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. పూర్వకాలంలో ఈ సరస్సులను తాగునీటికి, వ్యవసాయం కొరకు నిర్మించారు. లక్నవరం చెరువు వరంగల్. అయితే మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఇదే ఉంది. పేజీ నెంబర్ 94లో చూడండి, మీకు బైలింగ్వల్ మెథడ్స్ బుక్లలో. కానీ ప్రస్తుతం లక్నవరం చెరువు అనేది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో ఉంది. గమనించండి, మనకు టెక్స్ట్ బుక్లో వరంగల్ అనే ఉంది. సో ప్రస్తుతం అది వరంగల్ జిల్లా అయితే కాదు, ములుగు జిల్లాలో ఉంది, గోవిందరావుపేటలో. సో మీకు సమాచారం కోసం అనేది ఇక్కడ రాయడం జరిగింది నేను. పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది పేజీ నెంబర్ 100లో ఉంటుంది చూడండి. కూరగాయలు, చేప, మాంసం ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి అవసరమైన కూడా వాటిని వాడుకుంటే వీటినే మనం ఒరుగులు అంటాము. పేదవారి ఫ్రిడ్జ్ ఏదంటే జనతా ఫ్రిడ్జ్. మనం కొత్తగా కొన్ని ఫ్రిడ్జ్ పై ఉన్న నక్షత్రాలు గుర్తులు దేన్ని సూచిస్తాయి అంటే విద్యుత్ వినియోగంను సూచిస్తాయి. 5 నక్షత్రాలు ఉన్న ఫ్రిడ్జ్లు తక్కువ విద్యుత్ను వినియోగించుకుంటాయి. విస్తరాకులు ఏ ఆకులు తయారు చేస్తారు అంటే మరీ మోదుగా ఆకులతో. మన రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ వారు నడుపుతున్న బస్సులు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, డిలాక్స్లు, లగ్జరీలు, గరుడ, ఇంద్ర బస్సులు. బస్సులలో టికెట్లు టిమ్స్ ద్వారా ఇస్తున్నారు. టిమ్స్ అనగా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. నవ్య కార్డు లేదా వనిత కార్డు ఉన్న వారికి ప్రయాణ ధరలో 10% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే 500 రూపాయల జరిమానా, 6 నెలల శిక్ష లేదా 2 కూడా విధించబడతాయి. దక్షిణ మధ్య రైలు ప్రధాన కేంద్రం సికింద్రాబాద్లో ఉంది. పాదాచారులు రోడ్డును జిబ్రా క్రాసింగ్ వద్ద దాటాలి. మానవ జీవన విధానంలో అనేక మార్పులకు అభివృద్ధికి కారణమైన ఆవిష్కరణ ఏంటంటే చక్రం. పూర్వం సింధు నది ప్రాంతంలో త్రవ్వకాలు జరిగిన సంవత్సరం ఏదంటే 1921-22. సింధు నది ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన బ్రిటిష్కి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. సింధు నాగరికతకు మరొక పేరు హరప్ప నాగరికత. హరప్ప ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. హరప్ప ప్రజలు వినియోగించిన లోహాలు ఏంటంటే రాగి, సీసం, కంచు, తగరం. హరప్ప ప్రజలు పండించిన ముఖ్య పంటలు గోధుమ, వరి, బార్లీ. హరప్ప ప్రజలకు తెలియని లోహం ఏది అంటే ఇనుము. హరప్ప ప్రజల ముఖ్య ప్రధాన రేవు పట్టణం ఏదంటే లోథాల్. హరప్ప ప్రజలు పశ్చిమ ఆసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేశారు. హరప్ప ప్రజలకు ప్రధాన దైవము అమ్మ తల్లి, పశుపతిని పూజించేవారు. హరప్ప ప్రజల లిపి బొమ్మల లిపి. పురాతన కాలం నాటి
అవశేషాలను సేకరించి ఒక చోట భద్రపరుస్తారు. వీటినే మనం మ్యూజియంలు అంటాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల మనకు శ్రీశైలంలో ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను, మన వారసత్వ సంపదను గురించి తెలుసుకోవడానికి మ్యూజియంలు దోహదపడతాయి. వ్రాత ప్రతుల ద్వారా మనం గత చరిత్రను తెలుసుకోవచ్చును. సారనాథ్ స్తూపం. సారనాథ్ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించారు. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని మనము స్తూపం అంటాము. సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గరున్న సారనాథ్లో ఉంది. ఇది అతి ప్రాచీనమైన కట్టడం. సారనాథ్లోని అశోకుని స్తంభం. ఇది నిలువుగా ఉన్న ఒక రాతి స్తంభము. దీన్ని వారణాసి సమీపంలోని చునార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో రూపొందించారు. అశోకుని స్తంభంలో 4 వైపులా 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంటుంది. దీన్ని 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా నిర్మించడం జరిగింది. దీన్ని ఏలే లక్ష్మణ్ గారు నిర్మించారు. కుతుబ్ మినార్. ఇది మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 72.5 మీటర్లు ఉంటుంది. కుతుబ్ మినార్ యొక్క ఎత్తు. దీనిని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇల్టుట్మిష్ అనే వాడు పూర్తి చేశాడు. ఇది మనకు 2016 టెట్లోనూ వచ్చింది, 16-17లో. ఎర్రకోట. దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఇది స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. ఎర్రకోట నిర్మాణంలో పర్షియన్ మరియు భారతీయ నిర్మాణ శైలులు రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. చార్మినార్. ఇది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది. దీని ఎత్తు సుమారుగా 58 మీటర్లు ఉంది. దీనికి 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. దీనిని 1591 సంవత్సరంలో కులీ కుతుబ్ షా నిర్మించాడు. 1000 స్తంభాల గుడి. ఇది మన రాష్ట్రంలో వరంగల్ పట్టణంలో ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. ఇది ఒక అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. అశోకుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడే అశోకుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని మనవడు ఎవరంటే అశోకుడు. అశోకుడు అతి గొప్ప పాలకుల్లో ఒకడు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధమతాన్ని స్వీకరించారు. అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధమత వ్యాప్తికి, ప్రజా సంక్షేమానికి కృషి చేశారు అశోకుడు. మన జాతీయ పతాకం మధ్యలో ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నదే. చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీస్తు శకం 320 సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశస్థుల్లో సుప్రసిద్ధుడు ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందింది. ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి. గణపతి దేవుడు, రుద్రమదేవి గురించి. కాకతీయుల్లో గణపతి దేవుడు, ఆమె కుమార్తె అయిన రుద్రమదేవి ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేశారు. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల చెరువులు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర రాజులలో ప్రముఖుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతను 1509 సంవత్సరం నుంచి 1529 సంవత్సరం వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయనే మన శ్రీకృష్ణదేవరాయలు అముక్త మల్యాద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలను తెలుగు లెస్స అని కూడా చెప్పింది కూడా ఈయననే. శ్రీకృష్ణదేవరాయలు తలువ వంశంకు చెందినవాడు. అక్బర్. మన దేశాన్ని పాలించిన మొఘలాయి చక్రవర్తితో ప్రముఖుడు, గొప్ప పరిపాలకుడు అక్బర్. మహమ్మదీయ మతస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగిన వాడు అక్బర్. శివాజీ. మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ. శివాజీ హిందూ మతస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగినవాడు. శివాజీ గురువు సమర్థ రామదాసు. తుకరాం ఎవరికి సమకాలికుడు అంటే శివాజీకి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పరిపాలించారు. నిజాం వంశీయుల భాష దక్కన్ ఉర్దూ. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మాన్ సాగర్ను 1920 సంవత్సరంలో నిర్మించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే 7వ నిజాం ఇతను. నిజాం సాగర్, అలీ సాగర్ ప్రాజెక్టులను కూడా ఈ 7వ నిజాం నిర్మించాడు. ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించింది మన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి క్యూక్ రివిజను. అన్ని బిట్స్ కవర్ అయిన చిన్న నేను ఈ